అందరికీ నమస్కారం. ఈరోజు పులిహోరకి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా నేను ఇంత చింతపండు తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ఒక గంట సేపు బాగా నానబెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకుని ఈ చింతపండుని ఇంకా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకుని బాగా పిసకాలి. రసం అంతా గిన్నెలోకి వచ్చేసేలాగా అదంతా పిసికిన తర్వాత ఇలా పిండుకుని మొత్తం రసం తీసుకున్నాను. ఈ రసంని మన దగ్గర ఫిల్టర్ ఉంటుంది కదా, జ్యూస్ ఫిల్టర్ అలాంటిది, అది పెట్టుకుని దాంట్లో ఫిల్టర్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న పుల్లలు లాంటివి కానీ, గింజలు, ఇంకా ఇసుక లాంటిది కానీ ఏదైనా ఉంటే అవన్నీ రాకుండా ఉంటాయి. అందుకని ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. గరిటతోటి మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత దగ్గరికి అయిపోయే వరకు మరిగించుకుంటూ ఉండాలి. ఇంకా బాగా మరిగిపోయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, ఉప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే పసుపు కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు వేయట్లేదు, రైస్లో కలుపుకునేటప్పుడు వేసుకుంటాను. ఇది ఉప్పు వేసిన తర్వాత ఇది బాగా దగ్గర పడిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాటిల్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ పులిహోర పులుసు తయారు చేసుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.